సాయం చేసుడు నాకేమైనా తీటనా? ఏంది మాట? ఇదేం భాష? నాకు క్రాస్ క్వశ్చన్లు వేయొద్దంటూ ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు బూతులు. పెంబిలో నిలదీసిన ప్రజలపై దురుసుతనం. వడ్లు కొనరు, యూరియా ఇవ్వరా? ఆర్డి తండాలో వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజును అడ్డుకొని ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు, మహిళలు. నిర్మల్, వరంగల్ జిల్లాలో స్థానిక ప్రచారంలో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చేదనుభవం అంటూ స్థానిక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చుక్కెదురవుతోంది. హామీలు, సమస్యల పరిష్కారంపై ప్రజలు నిలదీస్తుండటంతో ఎమ్మెల్యేల ఆక్రోశంతో ఊగిపోతున్నారు. మీకు సాయం చేసేందుకు నాకేమైనా తీటనా? అబ్బా ఏం భాష ఇది? అరే గమ్మతన్నాడు మరి వెడమ బొజ్జు అంటూ నిర్మల్ జిల్లా పెంబిలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పచ్చి బూతులు మాట్లాడారు. వానాకాలం బండ్లు కొంటలేరు, యూరియా అందక ఆగమైతున్నామని వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును వరంగల్ జిల్లా రామ్దాన్ తండాలో రైతులు, మహిళలు అడ్డుకున్నారంటూ. అడ్డుకుంటే ఈ వెడమ బొజ్జు ఎందుకోసం ఇట్లా ఆగమైతుండు? మరి మంచోడే ఉండే ఇంత పెద్ద వార్త వచ్చింది. ఇక్కడ చూడరు, స్థానిక ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను ప్రజా వ్యతిరేకత వెంటాడుతుంది. అంటే సాయం చేసేందుకు చీటనా అంటే నాకు అర్థం కాలే. ఈయన భాష ఏంది అసలు? ఈయన చూడరు. ఇక నిర్మల్ జిల్లా పెంబిలో కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్ గా పోటీ చేస్తున్న మల్లపల్లి సత్యనారాయణ స్వామి తరపున ప్రచారం చేసేందుకు శనివారం ఎమ్మెల్యే బొజ్జు ఎస్సీ కాలనీకి వెళ్లారు. ఓట్లు అడుగుతున్న సమయంలో పలువురు ఆయన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. 2 ఏళ్ల పాలనలో మాకు ఏం మేలు చేశారు, రుణమాఫీ, రైతు భరోసా పేరిట మోసం చేశారంటూ పలువురు యువకులు, మహిళలు నిలదీశారు. కేవలం ఓట్ల సమయంలోనే వచ్చామని, ఇప్పటి వరకు తమ కాలనీకి ఎందుకు రాలేదని విరుచుకుపడ్డారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులోనూ తమకు అన్యాయం జరిగిందని మండిపడ్డారు. పింఛన్లు కూడా చక్కగా ఇస్తలేరని మహిళలు నిలదీయడంతో ఎమ్మెల్యే బొజ్జు వారితో వాగ్వాదానికి దిగారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం పేదోళ్ళకి ఏమైనా ఇచ్చిందా అని ఎమ్మెల్యే అడగగా, అవును టైంకు రైతు బంధు ఇచ్చిరు, మీరు ఇచ్చినరా అంటూ స్థానికులు ఎదురు ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రుణమాఫీ కొందరికి అయిందని వాపోయారు. స్థానం కోల్పోయిన ఎమ్మెల్యే మీకు సహాయం చేసేందుకు నాకేమైనా తీటనా? నాకు క్రాస్ క్వశ్చన్లు వేయొద్దంటూ నోటి దురుసు ప్రదర్శించారు. ఎమ్మెల్యే మాటలకు వెంట ఉన్న మద్దతుదారులు సైతం కంగుతిన్నారు. ఎమ్మెల్యే తీరుపై కాలనీ వాసులు నిరసన తెలపడంతో పరిస్థితి చేయి దాటుతున్నట్టు గమనించిన ఎమ్మెల్యే మద్దతుదారులు ఆయన సముదాయించే ప్రయత్నం చేశారు. ప్రజలంతా కోపోద్రిక్తులు అవుతున్నట్టు గ్రహించి అక్కడి నుంచి వెనుదిరిగారు. ఎమ్మెల్యే తమ సమస్యలను వినకుండా అసభ్య పదజాలంతో దూషించడం ఏంటని ప్రజలు బహిరంగంగానే నిరసన వ్యక్తం చేశారు. కాగా ఎమ్మెల్యే మాట్లాడినప్పుడు స్థానికులు తమ సెల్ ఫోన్లో రికార్డు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశం అయింది అంటూ వెడమబొజ్జు ఎందుకోసానికి ఇట్లా అంటుండో మరి, అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకో మరి. అన్ని బాగున్నాయి, అన్ని బాగా చేస్తున్నారని చెప్పినాక ఒకసారి ఆయన ఏమన్నాడో చూద్దాం. బూతులు ఎందుకు తిట్టాడు? పది సంవత్సరాలు వీళ్ళు ఈ పేదోళ్ళ కోసం ఏమి ఇచ్చారు? రైతు బంధు ఇచ్చారు సార్. ఇప్పుడు రైతు బంధు వస్తుంది సార్. రైతు బంధు మధ్యలో అయిపోయింది. రుణమాఫీ వచ్చింది సార్. రుణమాఫీ వచ్చి వచ్చింది, రాళ్ళకు రాలేదు. వెడమ బొజ్జు ఎమ్మెల్యే గారు నాకు ఏమైనా తీటనా అంటుండు కదా, అడుగుదాం ఒకసారి, కాల్ చేద్దాం. ఖానాపూర్ ఎమ్మెల్యే. ఫోన్ కలుస్తలేదు వెడమ బొజ్జుది. లాస్ట్ టైం లైన్ లో తీసుకున్నా నేను, రింగ్ అవుతుంది. Your call has been forwarded to voice. అన్న ఎత్తుతలేడు. లాస్ట్ టైం ఎత్తితే ఒక గంట సేపు మాట్లాడినా, గుర్తుందో లేదో మీ అందరికీ కూడా. లాస్ట్ టైం ఇంకో ఛానల్లో మీ అందరు చూసుంటారు, రుణమాఫీ కోసానికి మాట్లాడినప్పుడు. ఆ రుణమాఫీ కోసానికి ఆ రోజు ఇక అన్ని అడిగినా, మీకు తెలుసా మరి గైడ్ లైన్స్ ఏమి ఇచ్చింది అంటే, గైడ్ లైన్స్ నేను చూడలేదు అన్నాడు. ఎమ్మెల్యేగా నీకు తెలియకపోతే ఎట్లా అన్నా అని కూడా అడిగినా. అవన్నీ కూడా మీరు గతంలో చూసుంటారు కొంతమంది. సో బొజ్జుకే మళ్ళీ కాల్ చేసినా, మళ్ళీ మాట్లాడదాం ఒకవేళ ఆయన రిటర్న్ కాల్ చేస్తే. ఇప్పుడైతే లిఫ్ట్ చేయలేడు, మరి బిజీ ఉన్నట్టున్నాడు. అయితే నాకేమన్నా తీయడనా అంటే నాకు అర్థం కాలే. మరి మీ కోట్లేసుడు మాకేమన్నా, ఇక మేము ఆ భాష వాడకూడదు యాక్చువల్గా. ఇది రాసుడు కూడా మా వాళ్ళు ఎట్లా రాసి ఉన్నదో తెలియదు, కానీ ఆ భాష మేము కూడా వాడొద్దు. మరి మాకేమన్నా తీటనా నీ కోట్లేసుడు? దొంగలకు సద్దులు కట్టుడు మాకేమన్నా ఆనందమా అని ప్రజలు కూడా అంటారు. మరి ఈ తీట భాష ఎందుకు నేర్చుకుంటారు మరి నాకు అర్థం కాలే. ఒక ఎమ్మెల్యేగా ఇంత ఫ్రస్ట్రేషన్లు ఎందుకు ఉండాలి? నువ్వు చెప్తే చెప్పు, పలానా ఇబ్బంది ఉండే, పలానా పని వల్ల కాలేకపోయింది, మళ్ళీ మిగతా చేస్తాం, లేదా చేయలేకపోతున్నాం, అయిపోయింది, ఇచ్చుకపోయా. ఇంకా దాని తర్వాత మళ్ళీ అంత పెద్దగా దానికి స్టోరీ నాకైనా తీయటనా అంటే నీకు ఏం చేయరాదన్నట్టే కదా. అనుభవం లేనోనికి ఇస్తే ఏమవుతుందంటే ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఈ యొక్క వెడమబొజ్జు సంగతి కాదు, రేవంత్ రెడ్డి కూడా ఇదే పరిస్థితి సేమ్. ఈ భాష నేర్చుకున్నారు అంతే. వీళ్ళు ఏం చేస్తారు అంటే భాషతోని భయపెట్టడానికి చూస్తారు. తిట్ల దండకం ఎత్తుకుంటారు. తిడితే అయిపోతుంది, తిడితే ఇక మళ్ళీ మాట్లాడరు అనుకుంటారు. తిడితే మిమ్మల్ని బొంద పెడతారు. మర్చిపోకూరు మీరు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ప్రజలు ఊరుకుంటారు అనుకుంటారేమో. తమాషాలు అవుతున్నాయి ఒక్కొక్కరికి. ఏం కాదు, మేము ఏమన్నా అనొచ్చు, ఎట్లా అంటావు? ఏమన్నా ప్రజాస్వామ్యం కాదా ఇది? మళ్ళీ ఒకనాడు మళ్ళీ ఓటుతో కాళ్ళు కర్రుగాల్చి వాత పెడితే మళ్ళీ యాన్న ఉండాలి వీళ్ళంతా కూడా. అంటే ప్రజలకు కూడా తీయడనా అని అంటున్నావు అన్నట్టు నీ ఉద్దేశంలో. ఆయన చేస్తే మాట్లాడదాం, ఎత్తుదాం. ఆయన లిఫ్ట్ చేయలేడు, రింగ్ అయింది. లాస్ట్ టైం నేను గంట మాట్లాడినా ఆయన గుర్తుంది, అందుకే చేయనాడు. లిఫ్ట్ చేస్తలేడా మరి, లేకపోతే చేస్తా చూద్దాం. అంత ఫ్రస్ట్రేషన్లో ఎందుకున్నాడు ఎమ్మెల్యే? నిధులు వస్తలేవా, లేకపోతే ఏం వస్తలేవని తెలుసు, చేస్తలేరని తెలుసు. ఏదైనా ఉంటే ఉన్నట్టు చెప్పుర్రి. గా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి లెక్క చెప్పుర్రి, లేకపోతే ఈ బాలు నాయక్ లెక్క చెప్పుండ్రి. ఆయన కూడా బ్రహ్మాండంగా నిన్న దేవరకొండ ఎమ్మెల్యే
ఎమ్మెల్యే, ఆయన కూడా చెప్పిండు నాకు కూడా నిధులు వస్తలేవు, ఏం వస్తలేవు, ఏంది కథ అని ఆయన కూడా బాధపడుతుండు. ఇగో ఆయన బాలునాయక్ నిధులు లేక గ్రామాల్లో తలదించుకొని పర్యటిస్తున్నాను, ఈ మాట వినండి. ఇగో నేను తల వచ్చుకొని కిందికి తిరిగే ఇగో గ్రామాల్లో తిరిగితే నేను తల వచ్చుకొని కిందికి తిరిగేటువంటి పరిస్థితి ఉన్నది. దయచేసి మీరు చేతులతో చెప్తున్నా, మా నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని తండాలకు, గ్రామాలకు, మండల హెడ్ క్వార్టర్లకు రోడ్లకు నిధులు మంజూరు చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈ గ్రామాల్లో తిరిగితే నేను తల వచ్చుకొని కిందికి తిరిగేటువంటి పరిస్థితి ఉన్నది. దయచేసి మీరు చేతులతో చెప్తున్నా, మా నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని తండాలకు, గ్రామాలకు, మండల హెడ్ క్వార్టర్లకు రోడ్లకు నిధులు మంజూరు చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈ గ్రామాల్లో తిరిగితే నేను తల వచ్చుకొని కిందికి తిరిగేటువంటి పరిస్థితి ఉన్నది. దయచేసి మీరు చేతులతో చెప్తున్నా, మా నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని తండాలకు, గ్రామాలకు, మండల హెడ్ క్వార్టర్లకు రోడ్లకు నిధులు మంజూరు చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా అన్నాడా గ్రామాలకు తిరిగితే తల వంచుకొని పోవాల్సి వస్తుందని అన్నాడు. ఒకసారి ఇగో బాలునాయక్ కూడా ఫోన్ చేద్దాం, మంచిగా చెప్పిండు, ఉన్నది చెప్పిండు, చేయలేకపోతున్నామని చెప్పిండు. ఇక విడమబొచ్చు అయితే ఇక మళ్ళీ కాల్ కూడా చేస్తలేడు. చూసిరు కదా, నా నెంబర్ సేవ్ చేసుకున్నట్టు పోయినా సరే గంట సేపు నన్ను సతాయించిండు, రుణమాఫీ అన్నాడు అని. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది, దయచేసి తరువాత అన్న నెంబర్ బిజీ వస్తుంది. आपके द्वारा डायल किया गया नंबर अभी व्यस्त है, कृपया कुछ समय पश्चात प्रयास करें. దేవరకొండ ఎమ్మెల్యే కాంగ్రెస్ బాలు నాయక్, ఇది మనం చెప్తే ఎవ్వరు ఒప్పుకుంటలే. అరే గ్రామాలలో అభివృద్ధి లేదు, ఎక్కడిదక్కడ ఆగిపోయింది, మీరు ఇస్తామని ఏమి ఇయ్యలేదు, చేస్తలేరు, ఫండ్స్ లేవు అంటే లేదు అన్ని బరాబరి చేస్తున్నాం మీకు తెలియదు అని చెప్పి అంటారు. మళ్ళీ మరి మీ ఎమ్మెల్యేనే చెప్తున్నారు కదా, అందుకే ఆయనకు నిజంగా హాట్సాప్ చెప్పాలి. తల దించుకొని పోతున్నావు అనే విషయాన్ని ఆయన ఓపెన్ గా చెప్పిండంటే ధైర్యంగా. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి బిజీ వస్తుంది అన్నది ఎమ్మెల్యే సాబ్ది. ఇగో వచ్చుకొని కిందికి తిరిగేటువంటి పరిస్థితి ఉన్నది. దయచేసి మీరు చేతులతో చెప్తున్నా, మా నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని తండాలకు, గ్రామాలకు, మండల హెడ్ క్వార్టర్లకు రోడ్లకు నిధులు మంజూరు చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ఫస్ట్ నిధులు మంజూరు చేయమని బతిలాడుకుంటా ఉన్నాడు, అది దండం పెట్టుకుంటా ఉన్నాడు. అంటే అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారు. అంటే ఎమ్మెల్యేలు కూడా ఆడుకునే కాడికి వచ్చారు. అంటే ప్రభుత్వం దగ్గర సొమ్ము లేదు. ఒకవేళ ఇప్పుడు నేను ఏమైనా గట్లా గంతగానం బతిలాడబడుతుంది, గంతగానం ఇబ్బంది పడబడుతుంది అంటే ఏమంటారు తెలుసా, కేసీఆర్ చేసిన అవినీతి, కేసీఆర్ వల్ల తప్పిదం, వాళ్ళు చేసిన అప్పులు అంటాడు మళ్ళీ. అంతేగాని మా తప్పులు ఉన్నాయని చెప్పారు. అప్పులు చేసిండు అందుకే నాశనమైంది అంటారు, కానీ మా తప్పులు ఉన్నాయి అందుకే మేము చేయలేకపోతున్నాం, మాకు మరి అన్ని నియోజకవర్గాలను ఒక లెక్క చూడలేకపోతున్నాం. మహబూబ్ నగర్కి 1000 కోట్లు మొన్న చెప్తాడు రేవంత్ రెడ్డి, మొదటి ముద్ద నా మహబూబ్ నగర్కే పెట్టుకుంటా అంటాడు. మరి ఎందుకు మరి తండాలు ఉన్నటువంటి పంచాయతీలు, ఆ రోడ్లు సరిగ్గా లేనటువంటి గ్రామాలు ఉన్నటువంటి రోడ్లకి మరి అక్కడ నిధులు కేటాయించారు ఎందుకు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం చేస్తున్నాడు అసలు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి పని ఏంటిది అసలు? మీరే కదా ఇలా మంత్రులుగా ఉన్నది, కనీసం ఇప్పుడు ఆ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ ఉండాలి కదా. ఎక్కడ ఉన్నాడు ఆయన ఉన్నది అక్కడే కదా, మీ జిల్లా ఉమ్మడి జిల్లానే కదా నల్గొండ జిల్లా, కానీ మీకు ఆ సోయి ఉండదు. మాట్లాడతాం, పెద్దగా మాటలు మాట్లాడతాం, చెప్తాం, ఎట్లా పడితే అట్లా అరుస్తాం, అవతల మీద ఎగబడతాం. దీని మీద ఉన్న శ్రద్ధ మరి నిజంగానే తండాలకి రోడ్లు అవన్నీ వేపిద్దాం, మళ్ళీ ఇబ్బందులు పడతా ఉన్నారు. గత ప్రభుత్వంలో జరగలేదు అంటే మరి ఈ ప్రభుత్వంలో జరగాలి కదా, చెయ్యాలి కదా. వాళ్ళు చేయలేదని మీరే అంటారు, కాబట్టి కనీసం వాళ్ళు చేయనప్పుడు మీరైతే వేయాలి కదా ఈసారి. మరి ఎందుకు చేస్తలేరు? ఎవరు తప్పిదం? అందుకే ఈ బాలు నాయక్తో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన కాల్ చేస్తే బిజీ వస్తా ఉంది. ఇగో ఈయనేమో సాయం చేస్తుడు తీటనా అంటాడు, ఆయనేమో పారిపోతాడు, ఇంకొక ఆయనేమో మాకు పైసలు లేవు అంటాడు. ఎమ్మెల్యేల పరిస్థితికి ఇట్లా ఉంది. దీన్ని పట్టుకొని గ్రామాలను ఎందుకు అడుగుతా ఉన్నా అంటే మళ్ళీ ఇది ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే గ్రామాలలో చూసి ఎన్నుకోండి. ఎందుకంటే ఎమ్మెల్యేల పరిస్థితే ఆడుకునే కాడికి వచ్చిందంటే రేపు సర్పంచ్ అనేటోడు ఏం చేస్తాడనేది ఇక ఊహించుకోరు మీరు. అయితే వాళ్ళ సొంత డబ్బులతో చేయాలి, సొంత డబ్బులతో చేస్తే రేపు పొద్దుగల పైసలు మళ్ళీ రావు, అట్లా ఆగమైపోతారు. మళ్ళీ రేపు పొద్దున ఏదో అంటారు కదా, పదవీ కాంక్షతోని ఇలా ఆగమైపోతిరా భవిష్యత్తులో ఏదో అంటారు కదా, ఖద్దరు చొక్కా వెనుక ఉన్నటువంటి ఆ కన్నీరు మీకు తర్వాత అర్థమవుతుంది, ఆ బాధ తర్వాత తెలుస్తుంది. ఇవాళ గమ్మత్ అనిపిస్తుంది, తర్వాత దాని దుఃఖం తెలుస్తుంది, తర్వాత అర్థమవుతుంది దానికి ఉన్న బాధ. సో అందుకే అంత ఈజీగా ఎన్నికల హామీలు ఇచ్చేయకుండ్రి. రేవంత్ రెడ్డి చెప్పిండు కాబట్టి రేవంత్ రెడ్డి లెక్క మేము కూడా చెప్పొచ్చు. మన ఊరికి సముద్రం కూడా తీసుకొస్తా అని చెప్పారు ఆయన తోడన్న. మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తారు కదా, మన ఊరికి ఏదంటే తీసుకొస్తామని చెప్తే ఏమవుతుంది, లాస్ట్కి మీరు చేయలేరు, తర్వాత అప్పుల పాలవుతారు, తర్వాత నష్టపోతారు, తర్వాత ఇబ్బందులు పడతారు. సో ఇంకా చాలా సమస్యలు వస్తాయి ముందు. ఎమ్మెల్యేలకే ఇట్లాంటి పరిస్థితి ఉన్నది అన్ననాడు నువ్వు రోడ్లు వేస్తావా, లేకపోతే గ్రామంలో బోర్లు వేపిస్తావా, లేకపోతే ఇంకేం చేస్తావా, అవన్నీ ప్రభుత్వం ఇవ్వకపోతే నువ్వు యాడికెళ్ళేస్తావు. మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తారు, పెద్ద మేనిఫెస్టోలు. మరి ఏమైనా ప్రాబ్లం వస్తే చేయలేకపోతే ప్రజలు అడగరా? రేపు అడిగితే ఏం సమాధానం చెప్తావు?